మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 ఉగాది పంచాంగం శ్రీ విశ్వవసునామ సంవత్సరం మేషరాశి వారి రాశి ఫలితాలు. ఈ సంవత్సరం మేషరాశి వారికి కొందరి వల్ల కీడు జరగబోతుంది. మీరు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేసుకోబోతూ ఉన్నారు. మరి వారు ఎవరో, వారి వల్ల మీకు జరిగే నష్టం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ సంవత్సరం అంతా మీకు ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి వారికి చెందుతారు. మేషరాశి వారికి అధిపతి కుజుడు. మీ పేరులోని మొదటి అక్షరము చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అయితే మీరు మేషరాశి వారికి చెందుతారు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14గా ఉండబోతుంది. అంటే ఖర్చులు పెరుగుతాయి. ధనపరంగా నష్టాలు కలిగే అవకాశం కూడా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అభిమానించేవారు 5 ఉంటే అవమానించేవారు 7 ఉంటారు. ఈ విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారు జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని విజయవంతమైన బాటలో పయనిస్తారు. కఠినమైన సమస్యలను అవలీలగా పరిష్కరించుకొని మీ ప్రయోజనాలను కాపాడుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు, వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగానే ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలలో సీట్లు సంపాదిస్తారు. జీవితాశయ సాధన దిశగా అడుగులు ముందుకు వేస్తారు. కృషి చేస్తారు, శ్రమిస్తారు, రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు. మీ మాటల చాతుర్యంతో మంచి ఫలితాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్ర సమస్యలు చికాకు కలిగిస్తూ ఉంటాయి. అధికారం కలిగిన ఉద్యోగం లేక గౌరవం కలిగిన ఉద్యోగం లభిస్తుంది. సమాజంలో తక్కువ స్థాయిలో ఉన్న వారిని చిన్న చూపు చూడవద్దు. ఎప్పటికైనా వాళ్ళ అవసరం ఏర్పడే పరిస్థితి వస్తుంది. ఆత్మీయులు, రక్త సంబంధీకులు మూర్ఖత్వంతో ప్రక్కదారి పడుతూ ఉంటే వాళ్లను ఒక దారికి తీసుకురావడానికి ఎంతగానో శ్రమిస్తారు. డబ్బు నీళ్ల కంటే ఘోరంగా ఖర్చవుతుంది. కొన్ని స్థిర ఆస్తులను అమ్మినా మరికొన్ని స్థిర ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగపరంగా కొంతవరకు చికాకులు ఏర్పడతాయి. అయితే ప్రతి విషయంలోనూ మీ శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకుంటారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లు ప్రధాన అంశాలుగా అవుతాయి. మీ హితవు కోరే మీ సన్నిహిత వర్గం అండగా ఉన్నప్పటికీ ప్రతి విషయంలోనూ మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, ఉద్యోగాలు అగ్ని పరీక్షలుగా మారుతాయి. మీ మీద ఉన్న బాధ్యతలను నెరవేర్చుకోవడానికి అన్ని శక్తులను పెట్టి పోరాడవలసి వస్తుంది. ఆపద సమయంలో ఆదుకుంటామని మాట ఇచ్చిన వాళ్ళు అందుబాటులో ఉండరు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. విదేశీయాన ప్రయత్నాలు అంతగా ఫలించవు. విద్య, వైద్య, న్యాయ సంబంధిత విషయాలు, పోటీ పరీక్షలు సక్రమమైన ఫలితాలను ఇస్తాయి. రావలసిన ప్రయోజనాలు ఇందువల్ల దెబ్బతింటూ ఉంటాయి. గుండె నిబ్బరంతో గంభీరంగా జరిగే సంఘటనలకు ఏమాత్రం స్పందన లేకుండా ప్రేక్షకుల వలె చూడవలసి వస్తుంది. అనుకూలమైన కాలం కొరకు, అవకాశాల కొరకు ఎదురు చూస్తారు. శత్రువర్గాన్ని ఎక్కువగా అంచనా వేస్తారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. పలుకుబడిని ఉపయోగించవలసి వస్తుంది. ఆర్థిక సంబంధమైన కార్యక్రమాలకు ఆర్థికపరమైన అండ అవసరం అవుతుంది. కీలకమైన సమయాలలో ఆర్థికంగా బలహీనపడటం ఒక్కింత నిరాశపరుస్తుంది. పరిస్థితులు అనూహ్యంగా మారి చివరకు మీకు అనుకూలిస్తాయి. మీ ప్రవర్తన వల్ల ఒక సామాజిక వర్గం వారు లాభపడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సూచిస్తూ ఉన్నాయి. మీ ద్వారా ఆర్థికంగా లాభపడి ఉన్నత స్థితిలో ఉండి మీకు ఏమాత్రం సహాయం చేయకుండా మొహం చాటువేసిన వ్యక్తుల పట్ల ఆగ్రహం పెంచుకుంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు తగిన గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంటారు.
మీ గుడ్ విల్ మిమ్మల్ని కాపాడుతుంది. ఒక మెట్టు పైకి ఎక్కుతారు. ఇతరులు చేసిన దుబారా ఖర్చులకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్థికపరమైన వ్యవహారాలలో జాగ్రత్తగా అంటీ ముట్టనట్లుగా వ్యవహరించండి. నమ్మక ద్రోహులతో కలిసి మౌనంగా పనిచేయవలసి వస్తుంది. మరణాయుధాలకు సంబంధించిన లైసెన్సులు లభిస్తాయి. పరిస్థితుల ప్రభావం వల్ల వాటి అవసరం ఏర్పడుతుంది కూడా. గతంలో మీరు ఎంతో అదృష్టవంతులని, మీతో మాట్లాడడమే మహాభాగ్యమని భావించిన వారు మీరు కనబడితే తప్పించుకుని తిరుగుతారు. కాల ప్రవాహానికి ఎదురీదవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి చిన్న విషయానికి విపరీతమైన శ్రమ చేయవలసి వస్తుంది. వ్యక్తిగతమైన అభిప్రాయాలకు విలువ లభించకపోవటం, పైగా అపహాస్యము ఎదురవుతూ ఉంటాయి. మీకు రావలసిన ధనం కోసం ఎంతగానో పోరాడి విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. గొంతు మీద కత్తిలా వేలాడుతున్న సమస్యలను కొన్నిటిని పరిష్కరించుకోగలుగుతారు. ఇతరుల ఎదుగుదలలో మీ కృషి ఉన్నప్పటికీ అది బయటి ప్రపంచానికి తెలియదు. మీ శక్తి సామర్థ్యాలను గొప్పగా ప్రచారం చేసుకోవటంలో వెనుకబడుతూ ఉంటారు. మీడియా వల్ల, ప్రచార సాధనాల వల్ల న్యాయం జరగదు. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డుల వంటివి లభిస్తాయి. నిరుద్యోగులకు కష్టపడి పనిచేస్తే ఉద్యోగం లభిస్తుంది. ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. మీ వ్యక్తిగతమైన ఇబ్బందులు, మనోభావాలు తెలియకుండా సంతానాన్ని ఓ మంచి దారికి తీసుకుని వస్తారు. వాళ్ళ పురోగతి బాగుంటుంది. జీవిత భాగస్వామితో ప్రధానమైన అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరదు. కారణాలు ఏమైనా కొద్ది కాలం కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు. సైన సౌఖ్యం, నిద్ర తగ్గిపోతుంది. మనసు అవిశ్రాంతి పోరాటంలో ఆలోచన తరంగాలతో ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు మనశ్శాంతిని కలిగించలేవు. తెల్లవారుజామున చేసే ఆలోచనలు కొంతవరకు ఫలిస్తాయి. లోహపు వ్యాపారులకు, డాక్టర్లకు, విద్యా కేంద్రాలు, మద్యపాన వ్యాపారస్తులకు, నీళ్ల వ్యాపారులకు మంచి ఫలితాలు, లాభాలు సూచిస్తూ ఉంది ఈ సంవత్సరం గ్రహస్థితి. కమర్షియల్, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత ఆశయ సాధనకు కీలక వ్యక్తుల సహాయాన్ని పొందే ప్రయత్నాలు చేస్తారు. ప్రతి విషయంలోనూ కృత్రిమమైన పోటీని ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా మీ ఆప్తులకు, సహోదర సహోదరి వర్గానికి సహాయం చేస్తారు. హోరాహోరీ పోరాటం సాగించి రాజకీయ పదవులు సాధిస్తారు. విందు వినోదాలకు, టూర్ ప్రోగ్రాంకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. అనుకోకుండా ఏమైనా పెద్ద ఖర్చులు వస్తే ఇబ్బంది పడతారు. మీ అనుచర వర్గం, సన్నిహిత వర్గంలో నయవంచకులు చేరతారు. మీ వైరి వర్గానికి అందజేస్తారు. కొన్నాళ్ళు గడిచాక వీళ్ళ సంగతి మీకు తెలుస్తుంది. అప్పటి నుండి ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడతారు. మొండి వాళ్లను, తప్పుడు నిర్ణయాలు తీసుకునే వాళ్లను మార్చడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. ఈ పరిణామం చెప్పుకోదగిన స్థాయిలో మిమ్మలను ఇబ్బంది పాలు చేస్తుంది. వృత్తి, ఉద్యోగాల పట్ల, సంస్థ పట్ల మీరు ఎంత అంకిత భావంతో పనిచేసినా మీకు రావలసిన గుర్తింపు, ప్రయోజనాలు మాత్రం రావు. సోమరిపోతులు అందలం ఎక్కుతారు. వాళ్లకు గుర్తింపు లభిస్తుంది. అవకాశవాదమే అర్హతగా కొన్ని సందర్భాలలో పరిగణించటం జరుగుతుంది. సమాజంలో నెలకొన్న అనారోగ్య వాతావరణానికి మన దగ్గర మందు లేదని గ్రహిస్తారు. ఎవరి స్వార్థానికి వారు డబ్బు వాడుకొని అవి మీ ఖాతాలో వేసే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త వహించండి. స్త్రీలతో భేదాభిప్రాయాలు సూచిస్తూ ఉన్నాయి. సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ మంచితనాన్ని అసమర్థతగా భావించి వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మీకు మంచి జరుగుతుంది. గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొదుపు పథకాలు నేడు ఎంతగానో అక్కరకు వస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంటారు. ప్రస్తుతం ఉన్న చోట మీకు ఉద్యోగం లభిస్తుంది. కుటుంబానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ప్రభుత్వ పరంగా సబ్సిడీలు వంటివి చేతికి అందుతాయి. ప్రభుత్వ పరంగా ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి కాంట్రాక్టులు మీకు లభిస్తాయి.
నిర్మాణ సంబంధమైన పనుల ద్వారా ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. లైసెన్సులు, లీజులు పొడిగింపబడతాయి. ఉన్నతాధికారులు, ఉన్నత స్థానాలలో ఉన్న రాజకీయ నాయకుల వలన మేలును పొందగలుగుతారు. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవటం కొంత కష్టమే. ఉద్యోగపరంగా సంస్థ నుండి ఒకరిని తొలగించవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దానికి మీరే బాధ్యుతులని మీపై దుష్ప్రచారం చేయటం జరుగుతుంది. ఈ విషయంలో మీకు ఏమాత్రం సంబంధం లేదని మీరు చెప్పినా ఇతరులు నమ్మరు. వృత్తి ఉద్యోగాల పరంగా అవసరమైన పనికి మాలిన బాధ్యతలు నెత్తిన పడతాయి. వీటిని తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితి, వీటి వలన ఉపయోగం లేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ పురోగతి బాగానే ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తన, విద్యా ఉన్నతి బాగానే ఉంటుంది. విద్యాపరంగా సంతానం మీరు అనుకున్నటువంటి స్థానానికి చేరుకోగలుగుతారు. సహోదర సహోదరి వర్గంలోని వారికి మీ పరపతిని ఉపయోగించి ఉద్యోగం ఇప్పించగలుగుతారు. నరదృష్టి అధికంగా ఉంటుంది. మీ కుటుంబ బాధ్యతలను మీరు విస్మరించరు. అదే మీకు శ్రీరామ రక్ష. మీ ప్రేరేపణలో కొంతమంది ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలు చేస్తారు. వైరి వర్గంతో హోరాహోరీ పోరాటం జరుపుతారు. కంట పోరాటంలో మీ శక్తియుక్తుల వల్ల, మీ పోరాటం వల్ల మీరు బలపరిచిన వర్గం విజయం సాధిస్తుంది. మీ వల్ల ఉపయోగం పొందిన వారికంటే నష్టపోయిన వారే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. మీ ప్రమేయం వల్ల ఓ దుర్మార్గమైన వర్గం, అనగా ఒక దోపిడీ వర్గం ఉన్నత స్థానాలలోనికి వెళ్లకుండా నిలువరింపగలుగుతారు. ఒకరి కృతజ్ఞతతోటి, మరొకరి కోపంతో సంబంధం లేకుండా, పట్టించుకోకుండా మంచి పని చేశాననే ఆత్మ సంతృప్తి మీకు కలుగుతుంది. విదేశాలలో ఉన్న మిత్రులతో కలిసి ఇక్కడ చేస్తున్న వ్యాపార వ్యవహారాలు లాభిస్తూ ఉంటాయి. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎవరికి రావలసిన వాటాలను వారికి పంపకం చేస్తారు. మీరు సంపాదించిన ఓ పెద్ద మొత్తాన్ని అంతరంగిక మిత్రుని వద్ద దాచిపెడతారు. మిత్రత్వాన్ని వదులుకోమని కుటుంబ సభ్యుల నుండి ఎంత ఒత్తిడి వచ్చినా కుటుంబ సభ్యులను వదిలిపెట్టడానికి సిద్ధపడతారే గాని స్నేహాన్ని వదలరు. దూర ప్రాంత ప్రయాణాలు చేసి అత్యంత విలువైన రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఎగుమతి దిగుమతులకు సంబంధించిన లీజులను సంపాదిస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి. సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించిన విషయాల్లోనికి మీ పేరు లాగబడుతుంది. గృహం నిర్మించుకోవటం కానీ లేక అపార్ట్మెంట్ కొనుగోలు చేయటం కానీ జరుగుతుంది. బంధువులలో ఓ పెళ్లికి వెళ్ళి కాకతీయంగా, ఆకస్మికంగా మరో శుభకార్యానికి చెందిన విషయాన్ని ఖరారు చేస్తారు. మీరు ధర్మం తప్పకుండా నడుచుకుంటారు. ఇదే మీ పాలిట ఓ కొత్త శత్రువర్గాన్ని సృష్టిస్తుంది. మీడియా పరంగా మీ మీద వ్యతిరేక కథనాలను ప్రచారం చేస్తారు. ఇక వ్యాపారాలు చేసే మేషరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. హోల్సేల్, రీటైల్ వ్యాపారస్తులకు అనుకూలమే. ఈ సంవత్సరం నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూలంగానే ఉంది. కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి, ఇంటి నిర్మాణ పనులు చేసేవారికి విశేష ధనలాభం కలుగుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు కలుగుతాయి. షేర్ మార్కెట్లో ఉన్నవారికి స్వల్పంగా నష్టాలు కలుగుతాయి. రైస్ మిల్లర్లకు ఈ సంవత్సరం పర్వాలేదు. మేషరాశికి చెందిన వారు ఎవరైతే బంగారము, వెండి వ్యాపారాలు స్వల్పంగా నష్టాలు కలుగుతాయి. హోటల్స్ నడిపే వారికి బాగుంటుంది. చిన్న చిన్న కిరాణా వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. మీరు చేయనటువంటి తప్పుకు మిమ్ములను బాధ్యులు చేసే కుటీల యత్నాలు జరుగుతాయి. జాగ్రత్త వహించండి. న్యాయ నిపుణుల సలహాలు, కోర్టుల వల్ల ఉపశమనం పొందుతారు. భాగస్వాముల దొంగ లెక్కలు చూపించి మీకు రావలసిన లాభాలకు గండి కొడతారు. అడుగడుగునా ఎదురయ్యే నమ్మక ద్రోహులను ఎదుర్కొని మీ ప్రయోజనాలను పరీక్షించుకుంటూ ఉంటారు. సభలు, సమావేశాలు, అంతరంగిక సమాలోచనలు, బహిరంగ ప్రకటనలు మీకు లాభిస్తాయి. శత్రువర్గానికి వెళ్ళే ప్రయోజనాలను ఆపలేకపోయినా వాళ్లను బాగా ఎండగట్టగలుగుతారు. వాళ్ళ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేయటంలో విజయం సాధిస్తారు. అవివాహితులైన వారికి వివాహ కాలం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
పునర్వివాహాల కోసం ప్రయత్నించే వారికి గడ్డు కాలము. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపార వ్యవహారాలు మీకు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. సామాజిక సేవా కార్యక్రమాలు, కీర్తిశేషులైన వారి జ్ఞాపకార్థం సామూహికంగా చేసే కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. నాయకత్వం వహిస్తారు. మనస్సు కేంద్రీకరించి దైవ ధ్యానం చేయగలుగుతారు. మంత్ర సాధన మంచి ఫలితాలను, మానసిక ఆనందాన్ని పొందుతారు. యోగా, మెడిటేషన్ల వల్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తులతో కలిసి పనిచేసి ఆర్థికంగా లబ్ధి పొందిన దానికన్నా వాళ్ళతో కలిసి పనిచేయటం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. మీ సలహాలు, నైపుణ్యము ఇతరులకు బాగా ఉపయోగపడతాయి. అందుకు గాను మీకు రావలసిన ప్రతిఫలం కొద్ది కొద్దిగా చేతికి అందుతుంది. ఏదో ఒక ఖర్చుకు ఉపయోగపడేలాగా ఉండదు. కొన్ని వ్యవహారాలలో న్యాయబద్ధంగా మీకు రావలసిన వాటా ధనం వాయిదా పద్ధతిలో ఏదో డొనేషన్లు స్వీకరించినట్లుగా వస్తుంది. ముఖ్యమైన లావాదేవీలలో భాగస్వాములు పరోక్షకంగా స్వంత లాభం చూసుకొని సంస్థాగతమైన ప్రయోజనాలకు తిలోదకాలిస్తారు, నిర్లక్ష్యం చేస్తారు. ఇందువల్ల సామాజిక నష్టం వాటిల్లుతుంది. అందులో ప్రధానంగా ఎక్కువగా మీరే నష్టపోతారు. కష్టపడి వర్క్ ఆర్డర్ సంపాదించి నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు. సమయోచిత నిర్ణయాలు లాభిస్తాయి. పనికిరాని దద్దమ్మలతో ఎప్పటికైనా సరే ప్రమాదమేనని మీరు ఊహించినట్టుగానే జరుగుతుంది. స్వంత జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ రకమైన అంచనా ముందుగానే ఉండటం మేలు అవుతుంది. పేకాట, జూదము, బెట్టింగ్లకు దూరంగా ఉండండి. మీ సర్టిఫికేట్స్, అవార్డులు, రివార్డులు, పేపర్ కటింగ్స్ మొదలైన వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగానికి సెలవు పెట్టి అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. మిమ్మల్ని మీరు అదుపు చేసుకోవటంలో, మనసు నిగ్రహించుకోవటంలో దృఢమైన మనస్సు కలిగి ఉంటారు. వేళకు తిండి, సమయానికి నిద్ర కరువవుతుంది. ఇది ఆరోగ్యం మీద ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. శ్రద్ధ వహించండి. విలువైన ఆభరణాలను, ఇతర విలువైన వాటిని తనఖా పెడతారు, విడిపిస్తారు. ఉద్యోగపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతూ ఉంటాయి. అరుదైన వస్తువులను సేకరిస్తారు, భద్రపరుస్తారు. కుటుంబ వ్యవహారాలలో బంధువుల ప్రమేయం వల్ల కొన్ని వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. పరిష్కరించడానికి వీలు లేనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అమాయకులైన మీ కుటుంబ సభ్యులకు లేనిపోని అపోహలు కల్పిస్తారు. మీ బంధువర్గం పదే మీ నుండి ఆర్థిక సహాయం ఆశిస్తూ ఉన్నారు. విసిగించటము మొదలు పెడుతూ ఉంటారు. వాళ్లను వదిలించుకోవటం కష్టతరమవుతుంది. వ్యవసాయదారులకు కూడా బాగుంటుంది. శని 11వ ఇంటిలో ఉండటం వల్ల బాగుంటుంది. మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన అప్పులు తీరుస్తారు. కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆస్తులు అమ్ముకోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. చేప, రొయ్యలు, చెరువులు ఉన్నవారికి, పౌల్ట్రీలు నిర్వహించే వారికి లాభాలు కలుగుతాయి. పండ్ల తోటలు ఉన్నవారికి మాత్రం నష్టాలు తప్పవు. ఈ సంవత్సరం ప్రత్యేకించి మేషరాశి వారికి చెందిన స్త్రీలకు కూడా ఎలా ఉందో తెలుసుకుందాము. మేషరాశి స్త్రీలకు కొంతమేర అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య భంగములు తప్పవు. భార్యాభర్తల మధ్య చిన్న తగాదాలు, రాజీ పడుట మంచిది. ఉద్యోగాదులలో ఉన్నవారికి ప్రమోషన్స్ నిలిచిపోయి సుదూర ప్రాంతాలకు బదిలీలు జరుగును. కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. విలువైన వస్తువులను కొంటారు. ఆప్త బంధువులను కోల్పోతారు. తీర్థయాత్రలు చేస్తారు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. స్త్రీ సంతాన ప్రాప్తి. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం తప్పక జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. గురు, శనులు బలంగా ఉండటంచే కొన్ని రంగాల వారికి అవయోగం చేయును. మీ శక్తి సామర్థ్యాలు, మీ తెలివితేటల వల్ల కొన్ని కార్యాలు విజయవంతమవుతాయి. ఈ సంవత్సరం చివరి నెలలో మీకు కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మీకు మలబద్ధకం, అజీర్ణం లేదా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. మేషరాశి యువత తమ పనిలో ఎక్కువ ఒత్తిడిని తీసుకోవాల్సిన అవసరం లేదు. అధిక పని ఒత్తిడి కారణంగా మీరు ఈ సంవత్సరం కూడా కొంచెం గందరగోళానికి గురి అవుతారు.
మీరు పనితో పాటు మీకోసం కొంత సమయం కేటాయించటం మంచిది. మీరు పని నుండి విరామం తీసుకున్న తర్వాత చిన్న పర్యటనకు కూడా వెళ్ళవచ్చు. ఇలా చేయటం ద్వారా మీరు మీ జీవితంలో కొంత తాజాదనాన్ని అనుభవిస్తారు మరియు మీరు కూడా కొత్త దాన్ని గురించి అనుకూలంగా ఆలోచించగలుగుతారు. సూర్యునికి క్రమం తప్పకుండా ఆర్జ్యం సమర్పించటం వల్ల మీ ఆరోగ్యంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోగలుగుతారు. సమతుల్య ఆహారంతో పాటు మీరు మీ ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు, పాలు మరియు రసాలు మొదలైన వాటిని చేర్చుకోగలుగుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు నచ్చినట్లు ఉండగలుగుతారు. అయితే ఈ సంవత్సరం నుండి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఏలినాటి శని అని ఏమీ భయపడకండి, బాధపడకండి. మీరు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొన్నా నీతి, న్యాయ, ధర్మ మార్గంలో నడవండి. తప్పుడు దారిలో ఉన్నవారికి ఈ సంవత్సరం గడ్డు కాలంగా ఉంటుంది. అంటే తల్లిదండ్రులను విసుక్కునేవారికి, కుటుంబ బాధ్యతలను పక్కకు పెట్టి తమ స్వార్థాన్ని చూపేవారికి, లంచాలు తీసుకునేవారికి ఇది కష్టకాలంగా నడుస్తుంది. శని తీవ్ర ప్రభావం నుండి మేషరాశి వారు తప్పించుకోవడానికి శనివారాలు శనిగ్రహానికి తైలాభిషేకం చేయించండి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో వచ్చే శని త్రయోదశుల నాడు శనికి శాంతి పూజలు చేయించండి. పండితులను కలిసి పూజలు చేయండి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీరు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ఈ 2025 నుండి 2026 వరకు మంగళవార నియమాలను పాటించాలి. రుద్రాభిషేకాలు వంటివి చేయాలి. మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి వీరికి కోపం ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఎరుపు రంగుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎరుపు రంగు బట్టలను కొనకండి, ధరించకండి. ఇల్లు నిర్మించుకునేవారు కూడా ఇంటిలో ఎరుపు రంగును అవాయిడ్ చేయండి. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది మేషరాశి వారి రాశి ఫలితాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.